అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మేమైతే మార్నింగే లేచి ఇంట్లో పూజ చేసుకుని టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. గుడికి వెళ్తున్నామంటే మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అండ్ శివరాత్రి రోజు టెంపుల్స్ కూడా ఎంత రష్ ఉంటాయో అందరికీ తెలిసిందే. లైన్ కూడా చాలా పెద్దగానే ఉంది. అండ్ పిల్లలతో వెళ్తే మాత్రం చాలా అంటే వాళ్ళు చిరాకు చేస్తారు, తప్పదు. ఇంకా అందరికీ తెలిసినది ఈ మహాశివరాత్రి రోజున చాలా వరకు ఎక్కువ మంది ఉపవాసం జాగరణం చేస్తారు. ఇవి శివరాత్రి రోజున చాలా ముఖ్యమైనవి కూడా. ఏ శివాలయంలో అయినా గర్భగుడి లోపల లింగం కాకుండా బయట కూడా ఒక శివలింగం అయితే పెడతారు. సో మేమైతే ఇంకా బయటనే శివలింగానికి అభిషేకం చేస్తున్నాము, నేను మా వారు. ఇంకోసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివుని కరుణలో మనందరి జీవితంలో ఆనందం, ఆయురారోగ్యం, శాంతి ఉండాలని ఆ శివయ్యను మనసారా కోరుకుంటున్నాను. గుడిలో దర్శనమైనాక కాసేపు గుడిలో కూర్చోవాలండి, వెంటనే వచ్చేయకండి. అండ్ మనం ఏ విషయం గురించి అయినా ఆలోచించినా సరే దాని మీద ఒక కరెక్ట్ డిసిషన్ అయితే తీసుకుంటాము. గుడిలో ప్రసాదం, అందులో పులిహార అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా ఇక్కడ మా పిల్లలకి పులిహార ఇష్టమని పులిహార తీసుకుని తినిపించేసి ఇంటికి వచ్చేసాము.